విధానం అని చెప్పేసి ఇలాగా ఒక నాయకులకి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి అందరూ సిగ్గుపడాలి. ఎందుకనంటే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి ఆ ర్యాంప్ దారికి అసలు అనుమతి లేని ర్యాంప్, అది అనుమతి లేని ర్యాంప్ దారికి మేము వెళ్తామని చెప్తే ఈరోజు ఆ గూండాలందరినీ పెట్టేసి అక్కడ ఆపించడం జరిగింది. దాని మీద మా మీద దాడులు చేయడానికి ఈరోజు వాళ్ళు రెడీ అయ్యి ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చేసి ఏంటంటే మేము ఓన్లీ చూడడానికి వెళ్తామన్నాం. మేము అసలు ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి చూద్దాం. ఎందుకు ఉచిత ఇసుక విధానం ప్రకారం అస్సలు వాళ్ళు టెండర్లు పిలిచి యాక్చువల్గా రీచెస్ అనేవి ఎలకేట్ చేయాలి. ఈరోజు ఇక్కడ పొందూరు మండలం బొడ్డేపల్లి అనే రీచ్లో ఎట్టి పరిస్థితులు ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఈ అనుమతులు లేని రీచ్లో మెషిన్లు దించేసి రోజుకి 250-300 లారీలని ఈ రీచ్ నిండే. అలాగే ఆంధ్రవలస నియోజకవర్గంలో ఒక్కటి కాదు, అటు బూజ్ మండలంలో ఉన్న కాకండ్యం, ఆ తర్వాత ముద్దాడిపేట, పురుషోత్తపురం 1, 2, అలాగే తోటవాడ, ఇవి అనుమతులు రీచుల్లోనే కొన్ని కోట్ల రూపాయలు రోజుకు దోచేస్తున్నటువంటి వైను. అలాంటిది ఇంకా అనుమతి లేని రీచులు, వీటన్నిటికి కూడా వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఆంధ్రవలస నియోజకవర్గ ఇసుక బకాసురుడు. ఆయనే రోజుకి దగ్గర 1 కోటి రూపాయల నుండి 1,20,00,000 రూపాయలు ఆయన జోబులోకి వెళ్తున్నటువంటి వైన్ ఈ నియోజకవర్గంలో. అటువంటి పరిస్థితిలో దాన్ని అసలు ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయాలని, ప్రజల దృష్టిలో ఏంటంటే ఎలా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఎలా అరాచకం చేస్తుందని ప్రజల దృష్టిలో పెడదామని చెప్పేసి ఈరోజు ఈ రీచ్కి వస్తే టీడీపీ తాలూకు గూండాలందరూ ఈరోజు వచ్చి మా మీద ఏంటంటే దాడులు చేయడానికి ప్రయత్నించారు.